అటెండెన్స్ తీసుకుంటున్నాను. గ్యాంగ్స్ కృష్ణ చైతన్య ప్రెసెంట్. ఓకే. అంజలి ప్రెసెంట్. విశ్వక్ రాలేదు. మరి వచ్చి కూర్చుంది ఆత్మ. రత్న. రత్న. ఓ రత్న. దిస్ ఇస్ రత్నమాల. బుజ్జి. మా పేర్లు కొంచెం మార్చేసుకోరా రిజిస్టర్లో. ఇప్పటి వరకు పాత నేమ్సే ఉన్నాయి. నేహ అనే రాసింది. నీ పేరు అయితే ABCDలో రాధిక 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 అనే రాసింది. ఇప్పుడు రత్న, బుజ్జి, రత్న అండ్ రత్నమాల. బా అసలు మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూస్తుంటే చాలా కలర్ఫుల్గా చాలా హ్యాపీ ఫేసెస్తో కనిపిస్తున్నారు, కానీ ట్రైలర్ చూసినప్పుడు మాత్రం వేరే ఫీల్ ఒకటి వచ్చింది నాకు. అసలు అంటే ఒక మంచి సమేతంగా అంటే మనుషులు 3 రకాలని చెప్పారు కదా. ఒకటి నాణ్యమైన, ఇంకోటి నాసి రకం, మూసి రకం, నాణ్యమైన రకం. అంతేనండి? ఓకే. ఇప్పుడు ఫస్ట్ మనం ఇంటర్వ్యూ దాంతోనే మొదలు పెడదాం. నేను ఏ రకంలోకి వస్తాను? మీరు నాణ్యమైన రకం. ఇప్పుడు ఇంటర్వ్యూ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మీరే చెప్పండి కృష్ణ చైతన్య గారు, విశ్వక్ ఏ రకంలోకి వస్తాడు? ఇప్పుడు మేము డిసైడ్ అయ్యాం ప్రమోషన్స్ అయ్యేదాకా. ఓకే. పోనీ నేహ గురించి అయినా చెప్పండి. వీళ్ళంతా నాణ్యమైన రకాలండి. నాణ్యమైన పిల్లలందరూ నాణ్యమైన రకాలు. ఓకే. మిమ్మల్ని చూస్తే చాలా సైలెంట్ అలా కనిపిస్తారు, కానీ ఇంత వైలెంట్ యాంగిల్ ఉంది మీలో అనేది ఇప్పుడే తెలిసింది మాకు. అంటే దాచిపెట్టారా అలా మీరు? లేదండి, ఇష్టం యాక్షన్ ఫిల్మ్స్ ఎప్పుడు చేయడానికి. ఓకే. ఇప్పుడు ఛాన్స్ వచ్చింది. ఓకే. కథ నచ్చగానే అదే అనుకున్న, కథ బాగుంది, ఇదేంది బబ్బా బబ్బు ఉన్నాడు. షూటింగ్ ఫస్ట్ డే రోజు అర్థమైంది ఓకే మనం జూనియర్ అని. ఆహా, అంటే కనిపించడానికి మాత్రమే ఇలా ఉన్నారు, కానీ మీరు ఫ్రమ్ గోదావరి కదండి? అవునండి, ఏలూరు మాది. అందుకని అక్కడ బ్యాక్ డ్రాప్లో జరిగిన ఏమైనా రియల్ స్టోరీని తీసుకొని వచ్చారా? ఇన్సిడెంట్స్ అక్కడక్కడ నేను చూసినవి విన్నవి అవి అని, కాకపోతే కథ అంతా ఫిక్షనల్ అండి. ఓకే. అండ్ అంజలి గారు, మీరు ఈ మధ్యకాలంలో గా అన్న శబ్దం ఉంటేనే సినిమాలు చేస్తున్నారని మేము విన్నాము. అంటే గీతాంజలి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, అలాగే గేమ్ చేంజర్, అన్నీ ఓన్లీ గా ఉండాలి మెయిన్గా. అప్పుడు ఆవిడ ఓకే చెప్పేస్తున్నారు. నిజమేనా? లేదు, రాశి ప్రకారం జీ కలిసి వస్తుందని చెప్పారు. లేదు, ఉండే ఉంటారు. అక్కడ ఉన్నారు కదా చాలా మంది, అందులో ఉన్నారేమో. సో వాట్ వాస్ ద వన్ రీజన్ దట్ యు అగ్రీడ్ టు డూ దిస్ క్యారెక్టర్? అదే వాస్తు చూపించి, వాస్తు కాదండి, జాతకం చూపించినప్పుడు జీలో స్టార్ట్ అయితే పెద్ద హిట్లు అవుతాయని చెప్పారు. 2 జీలు పెట్టినాం. 2 జీలు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 2 జీలు పెట్టాం. మిమ్మల్ని చూస్తుంటే ఒక డైలాగ్ అనాలనిపిస్తుంది. మస్తు షేడ్స్ ఉన్నాయి ఇలా నీలో. అంటే ఒక పక్కనేమో సీత, ఇంకొక పక్కన గీతాంజలి, ఇప్పుడేమో ఇందులో రత్నమాల. హౌ ఇస్ రత్నమాల గోయింగ్ టు బి? రత్నమాల మీరు టీజర్ లో ఫస్ట్ ట్రైలర్ లో ఫస్ట్ షాట్ చూసారా? చూసాం. అలా ఉంటుంది రత్నమాల. మీకేమనిపించింది ఇన్ని సినిమాలు మీరు చేస్తూ వచ్చిన దాంట్లో ఈ క్యారెక్టర్? నేను డబ్బింగ్ చెప్పిన తర్వాత నేను ఫస్ట్ నా ఒపీనియన్ నేను ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే, నేను ఇన్ని సినిమాలు చేశాను కానీ ఇప్పటి వరకు ఈ లాంగ్వేజ్ మాట్లాడి నేను ఇప్పటి వరకు చేయలేదు. అంటే నాట్ ఈవెన్ ఒక వర్డ్ కూడా నేను ఇప్పటి వరకు ఫౌల్ లాంగ్వేజ్ వాడిందే లేదు. సో దీంట్లో అసలు లైఫ్లో కూడా వాడరా? నేను వాడిను. వాట్సాప్లో కూడా వాడరా? వాట్సాప్ లో బీప్స్ పెడతాం కానీ చేస్తున్నప్పుడు కూడా వాడదా? కాదు, కనీసం ఇన్స్టాగ్రామ్ లో నా ఫోటో కింద కామెంట్స్ లోనే వాడరా? లేదు, దాంట్లో చాలా జెన్యూన్ వాడతాను. కానీ నిజంగా ఇది రత్నమాల వచ్చి నాకు చాలా డిఫరెంట్. అంటే నాకు అసలు చైతు నన్ను అలా ఎందుకు చూసాడో కూడా నాకు తెలియదు ఇప్పుడు వరకు. ఎందుకు చూసావు చైతు? కనిపించండి నీకు. బేసికల్లీ మంచి పెర్ఫార్మర్స్తో ఉన్న స్కోప్ అదే కదండి, ఏదైనా చేయగలరు. అంజలి, ఈ ఒక్క మాటతో కాసేపు మైక్ ఆఫ్ చేసి